ఇది వినండి. ఈ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క బీట్ని మనం కొన్ని స్టటర్ ఎఫెక్ట్స్ అనేవి యాడ్ చేసుకోవడం వల్ల ఈ యొక్క ఎండింగ్స్ కానీ లేకపోతే స్టార్టింగ్స్ కానీ ఏ విధంగా మార్చుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. లాజిక్ ప్రోలో ఉన్నటువంటి బీట్ బ్రేకర్ అనే ప్లగ్ఇన్తో మనం ఈజీగా స్టటర్ ఎఫెక్ట్స్ ని యాడ్ చేసుకోవచ్చు. అదే విధంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఈ యొక్క బీట్ బ్రేకర్ అనేది యూజువల్ గా మనకి ఇక్కడ మల్టీ ఎఫెక్ట్స్ లో ఉంటుందన్నమాట. లాజిక్ ప్రో లేటెస్ట్ వర్షన్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వారికి యొక్క బీట్ బ్రేకర్ అనే ఇన్బిల్ట్ ప్లగ్ఇన్ అయితే ఉంటుందన్నమాట. దీన్ని మనం యాక్టివేట్ చేసుకొని ఈ విధంగా మనం ఓపెన్ చేసుకున్నట్టయితే ఇక్కడ చాలా రకాలైనటువంటి ప్రీసెట్స్ ఉంటాయి అనమాట. సో ఇందులో నేను స్క్రాచ్ ప్యాటర్న్స్ అనే ఒక ప్రీసెట్ అయితే యూజ్ చేస్తున్నాను. సో వినైల్లో ఉంటుంది. సో దీన్ని మనం యూజ్ చేయడం వల్ల ఈ యొక్క సౌండ్ అనేది ఏ విధంగా మారుతుందో ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఆటోమేషన్ క్రియేట్ చేసుకొని ఈ ప్లగ్ఇన్ యొక్క సౌండ్ అనేది ఓన్లీ ఈ యొక్క ఎండింగ్ టైల్లోనే వచ్చేటట్టు నేను సెట్ చేసుకున్నాను అనమాట. సో అప్పుడు ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో ఇప్పుడు ప్లే చేసినట్టయితే ఇది ఆఫ్ అయిపోతుంది చూడండి. ఎందుకంటే ఇక్కడ మిక్స్ పర్సెంటేజ్ అనేది 0 పెట్టాను అనమాట. ఇది ఓన్లీ ఈ లాస్ట్ పోర్షన్లో మాత్రమే ఇక్కడ నేను రైజ్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి సౌండ్. టేప్ స్టాప్ ఎఫెక్ట్లు కానీ లేదంటే స్టటర్ ఎఫెక్ట్లు కానీ యాడ్ చేసుకోవడానికి మీ యొక్క బీట్స్ని బ్రేక్ చేసుకొని డిఫరెంట్గా యూజ్ చేసుకుందాం అనుకుంటే మాత్రం లాజిక్ ప్రోలో ఉన్నటువంటి స్టాక్ ప్లగ్ఇన్ అయినటువంటి ఈ యొక్క బీట్ బ్రేకర్తో మీరు చాలా రకాలటువంటి స్టటర్ ఎఫెక్ట్స్ అయితే క్రియేట్ చేసుకోగలరు. ఎవరైతే లాజిక్ ప్రో లేటెస్ట్ వర్షన్ యూజ్ చేస్తున్నారో ఈ యొక్క ప్లగ్ఇన్ అయితే డెఫినెట్గా ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరైతే సౌండ్ డిజైన్ ఐడియాస్ ఎక్కువ ఉంటాయో మీ యొక్క ఫ్రెండ్స్లో వారికి షేర్ చేయండి.